హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం సాంబార్ ప్రిపరేషన్ చేస్తున్నామండి. కందిపప్పు మరియు కొంచెం శనగపప్పు, పిడికినంత శనగపప్పును కూడా వేసి 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకొని ఒక సిమ్లో పెట్టేసి కుక్కర్లో 4 విజిల్స్ అయితే ఇప్పియాలి. వెజిటేబుల్స్ బ్రింజాల్, బీనీస్, గ్రీన్ చిల్లీ, టమాటో, డ్రమ్ స్టిక్స్, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ అయితే రెడీ చేసుకోవాలండి. ఇంగువ మరియు సాల్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ అయితే చూద్దాము. పప్పు ఉడికేలోపు ఈ కూరగాయలన్నిటిని వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ మరియు పసుపు వేసి కూరగాయలన్నిటిని కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించాలండి. తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం డ్రమ్ స్టిక్స్, బీనీస్, గ్రీన్ చిల్లీ మరియు టమాటోస్ అన్నీ వేసేసుకొని ఉడికిస్తున్నాము. అంతలోపు పిడికినంత చింతపండును కూడా వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసి ఉడికించాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి. రుద్దేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి రుద్దేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోనే మనం రసాన్ని, చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి. కొద్దిగానే వేసుకోవాలండి. ఇందాక మనం ఉడికించిన వెజిటబుల్స్ అన్ని వాటర్తో సహా వేసేసుకొని పప్పుతో పాటు మరొక 10 నిమిషాలు ఉడికించాలండి. ఇలా ఉడకడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం ఇంట్లో చేసే సాంబార్ లాగా చూపిస్తున్నాము. దీనికైతే పోపు వేసుకుందాము. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తర్వాత దీనికి ఇంకొకటి హోటల్లో చేసే విధంగా చూపిస్తామండి. ఇడ్లీకి అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. ఈ సాంబార్ ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసినాక కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం కలర్ వచ్చినాక మనం పోపు అయితే వేసుకోవాలండి. ఇది రైస్లోకైనా ఈ విధంగా మనం తినవచ్చు. అయితే ఇదే ప్రాసెస్, ఇదే పప్పుని మనం ఇంకొంచెం సపరేట్గా తీసేసుకొని దాంట్లో పోపు మళ్ళీ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పు అయితే పోపు పెట్టేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పోపు వేసేసి ఒక 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇందులో కొంచెం వేడైనాక జీలకర్ర, ఆవాలు వేసాము. ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ మనకి డైజెషన్ బాగుంటుంది. ఇలా కొద్దిగా 1 స్పూన్ దాకా ఇంగువ వేసేసి కొద్దిగా ఫ్రై అయినాక ఇందులోనే మనం పోపు వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోనే చిన్న నిమ్మకాయ అంత బెల్లం వేసేసుకోవాలండి పప్పులోనే. ఇది ఫ్రై కొంచెం బాయిల్ అవుతున్నప్పుడే ఒక 5 మినిట్స్ అలాగే స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇడ్లీకైనా టిఫిన్స్కైనా ఇలా సాంబార్ చాలా బాగుంటుందండి. లాస్ట్కి మనం సాంబార్ పొడి వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఒకసారి మా ఛానల్లో సాంబార్ పొడి కూడా అప్లోడ్ చేసామండి. వీడియో ఉంది, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్.